ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేమైతే సూపర్ ఫైన్ హ్యాపీగా ఉన్నామన్నమాట. సో మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఇవ్వద్దు అని హార్డ్గా డిసైడ్ అయినప్పుడే గ్యాప్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అండ్ దిస్ వీడియో ఇది రీసెంట్ వీడియో కాదు, అలా అని మరీ పాతది కాదనమాట. 3 days బ్యాక్ ఎప్పుడో షూట్ చేశానమాట. ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. తర్వాత వీడియోస్ కూడా తీయడానికి కుదరలేదనమాట. డ్యూ టు సమ్ ఇంట్లో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండిపోయినాయి అనమాట. బూజులు దులపడాలు ఇలాంటివన్నీ అనమాట. సో ఇంట్లో ఉన్న క్లీనింగ్ సెషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక చేద్దాము అనేసి ఇంకా వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేయలేదు. బికాజ్ ద థింగ్ ఈజ్ దట్ ఏంటంటే నేను వీడియో తీస్తూ చేసుకోవచ్చు వర్క్, బట్ నాకు అది వర్క్ లేట్ అయిపోతుంది అనమాట. అండ్ దట్టు నాకు కిట్టు ఇంకా చిన్నోడే కాబట్టి ఆ కెమెరా స్టాండ్ని కదిపేయడము, ట్రైపాడ్ స్టాండ్ ఇదైపోవడం, కదిలిపోవడము ఇవన్నీ చాలా కష్టమైపోతుందన్నమాట. అందుకోసం అనేసి ఇంకా ఎందుకు వచ్చిందిలే ఈ క్లీనింగ్ సెషన్స్ ఇవన్నీ తీసుకోవడము అనేసి క్లీనింగ్ సెషన్ అంతా వ్లాగ్స్ ఏం తీయలేదన్నమాట ఈ 3-4 days కూడాను. సో నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు నేను మార్నింగ్ 5-5:30 మధ్యలోనే లేస్తాను కాబట్టి నాతో పాటు కిట్టు కూడా లేచాడనమాట. 5 o'clockకి 5:15 కల్లా కిట్టు కూడా లేచి వచ్చేసాడు. బట్ చెప్తున్నాను కదా, చలి మాత్రం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అసలు ఫ్లోర్ మీద బేర్ ఫుట్తో కాలు అస్సలు కింద పెట్టలేకపోతున్నాము. మేబీ రూమ్ హీటర్స్ కూడా వాడాలేమో అన్నంత భయంకరమైన చలి ఉంటుందన్నమాట రూమ్లో. అండ్ కొంచెము ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయ్యేసరికి కొద్దిగా ఎండ వస్తుందన్నమాట. కొంచెం ఎండ వస్తుంది అన్నప్పుడు మాత్రమే డోర్ ఓపెన్ చేస్తున్నాను. బికాజ్ సన్లైట్ అనేది కావాలి కదా ఇంట్లోకి కూడా అనేసి. ఆరెల్స్ అస్సలు డోర్ ఓపెన్ చేస్తే చల్లగా గాలి వస్తుందన్నమాట. చాలా భయంకరంగా వస్తుంది చల్ల గాలి అయితే. సో అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి, స్కిన్ కేర్ తీసుకోండి. స్వెటర్స్, మంకీ క్యాప్స్, షాల్స్ అన్నీ వాడాల్సిన టైం వచ్చేసింది అనమాట. అండ్ మేబీ నేను అనుకోవడం ఇంకొక 2-3 yearsలో మన హైదరాబాద్లో కూడా ఇన్బిల్ట్ రూమ్ హీటర్స్ పెట్టించేసుకుంటారేమో అనుకుంటున్నాను నేను. చూస్తూ ఉంటే ఇయర్ బై ఇయర్ చలి అంత పెరిగిపోతూ ఉందన్నమాట. మేబీ ఆ రోజులు కూడా వస్తాయో ఏంటో మరి చూసుకోవాలి ఇంకా. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ మెల్లమెల్లగా చేసుకుంటున్నాను అనమాట. బట్ ఎంత చలిగా ఉంది అని అనుకున్నా సరే మన డే టు డే యాక్టివిటీస్, డైలీ రొటీన్ అయితే మాత్రం బ్రేక్ ఉండదు కదా, చేసుకోవాల్సిందే, తప్పదు. సో నేను ఫ్రెష్ అయినప్పుడే కిట్టు కూడా ఫ్రెష్ అయిపోయాడు అనమాట. ఇంకా సో కిట్టుకి కూడా బాడీ లోషన్స్ అన్నీ కొంచెం ఎక్కువగానే రాస్తున్నాను. సో అదంతా అయిపోయి ఫ్రెష్ చేసేసి వాడికి కూడా డ్రెస్సింగ్ అదంతా చేసేసాను అనమాట. సో కిట్టు గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, కిట్టు బట్టలు ఎంత ఎక్కువసేపు వేసుకుంటాడు అనేది. సో ఆబ్వియస్లీ ఇలా మార్నింగ్ ఇంతలా రెడీ చేస్తానన్నమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ పిల్లోడు ఎప్పుడు బట్టలు వేయదు వాళ్ళ మమ్మీ అనుకుంటారు, కానీ నేను అంతలా రెడీ చేసి పెట్టుకుంటానమాట. బట్ ఆబ్వియస్లీ వితిన్ ఒక 10-15 minutesలో వాడి యాజ్ యూజువల్ అవతారానికి వాడు వచ్చేస్తాడు అనుకోండి. అండ్ ఇంకా వంట సెక్షన్ అంతా పూర్తయిపోయిందనమాట. పూర్తయిపోవడం అంటే లంచ్ బాక్సెస్ వరకు ప్రిపేర్ చేసేసాను. సో అదే అనమాట. అయితే యాక్చువల్గా ఈ వ్లాగ్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంకా ఆల్మోస్ట్ డిసెంబర్ వచ్చేసింది. ఆల్మోస్ట్ కాదు, డిసెంబర్లోనే ఉన్నాము. డిసెంబర్ వచ్చేసింది అంటే ఇయర్ ఎండ్ వచ్చేసినట్టే కదా. సో 2025కి బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేస్తుంది అనమాట. అయితే సో చూసారు కదా, కిట్టు అనమాట వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి అంత డిస్టర్బెన్సింగ్గా ఉంటాడనమాట. ఇట్స్ ఓకే, ఐఎమ్ సో సారీ. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివన్నీ కామన్ అండి. నా వ్లాగ్స్లో అయితే పిల్లల అరుపులు ఇవే వినిపిస్తూ ఉంటాయి మీకు ఎక్కువగా. ఐఎమ్ సో సారీ. బట్ నేనేం చేయలేనమాట. వాళ్ళ తర్వాతే నాకు ఏదైనా అనుకున్నాను కాబట్టే అందుకని. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఆల్మోస్ట్ డిసెంబర్ వచ్చింది అంటే కనుక మనకి ఇయర్ ఎండ్ అయిపోయినట్టే కదా. సో 2025కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది అనమాట. అయితే ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ అండ్ రివైండింగ్ మై సెల్ఫ్ అనమాట. ఇయర్ అప్పుడే ఎండ్ అయిపోతుంది. దిస్ ఇయర్ నేను ఏమి చేయాలనుకున్నానో అవన్నీ కంప్లీట్ చేసుకోగలిగానా లేదా అనేసి అనుకున్నాను. అంటే January 2025లో ఒక రిజల్యూషన్ అనేవి తీసుకుంటాం కదా చాలామంది. సో అలా నేను తీసుకున్న రిజల్యూషన్ ఏంటి అంటే, కొన్ని రిజల్యూషన్స్ ఆల్మోస్ట్ నేను అచీవ్ చేయగలిగాను అనమాట. దట్ ఈజ్ మెయిన్ ఏంటంటే, ఫస్ట్
స్కూల్తో పని లేదు. చెర్రీకి స్కూల్ ఉంటేనే ఎర్లీగా లేవాలి, చెర్రీకి స్కూల్ లేకపోతే నేను రిలాక్స్డ్గా పడుకోవచ్చు, లేట్గా లేవచ్చు, వర్క్స్ లేట్గా చేసుకోవచ్చు. ఇలాంటి రీజన్స్ ఏమీ పెట్టుకోకుండా దిస్ 2025 నేను ఎవ్రీడే ఒక పర్టికులర్ టైంకి లేవాలి అని అనుకున్నాను. స్టార్టింగ్లో కొంచెం కష్టమైంది. ఒక 4-5 మంత్స్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట. అలా లేవలేకపోయాను కూడా. బికాజ్ చెర్రీకి అప్పుడు యూకేజీలో ఉన్నప్పుడు ఏంటంటే సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఉండేవి 2 days కూడా. సో అందుకని లేవలేకపోయేదాన్ని అనమాట. బట్ టువర్డ్స్ ద ఎండ్ ఇప్పుడు ఒక 4-5 months తర్వాత ఇట్ బికేమ్ మై యూజువల్ టైం అనమాట. అలారం పెట్టుకుని 5:30కి అట్లా లేచి రెడీ అయ్యి అన్నీ చేసుకునేదాన్ని. బట్ టువర్డ్స్ ఎండ్ ఇప్పుడు ఎండ్కి వచ్చేసరికి ఒక 3 months నుంచి లిటరలీ ఐఎమ్ సీయింగ్ మై సెల్ఫ్ అలారం లేకుండానే ఆటోమేటిక్గా 4:30, 5 o'clockకి మెలకు వచ్చేస్తుంది అనమాట. వితౌట్ ఎనీ అలారం సౌండ్ ఏమీ లేకుండానే అనమాట. ఆటోమేటిక్గా 4:30 to 5 మధ్యలోనే మెలకు వచ్చేస్తుంది. సో ఐ థాట్ ఎస్, నేను అచీవ్ చేశాను అన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. సో ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. బికాజ్ ఎందుకంటే మన బాడీకి ఒక స్లీప్ షెడ్యూల్ అని ఒక షెడ్యూల్ని అలవాటు చేసేస్తూ ఉంటాం కదా. సో అలాంటిది నేను ఇదిని అనుకుని ఒకటి స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను అనుకుంటే ఐఎమ్ సక్సెస్ఫుల్గా అచీవ్ చేసింది ఏంటి అంటే 2025లో వితౌట్ ఎనీ అలారం ఎర్లీగా లేవాలి. ఏ టైంకి పడుకున్నా సరే అనుకున్నాను. బట్ టువర్డ్స్ ద ఎండ్ చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక 2-3 months నుంచి కూడా టువర్డ్స్ ద ఎండ్ 2025 ఎండ్ అయ్యే టైంకి ఎర్లీగా పడుకోవడము అలవాటైపోయింది అండ్ ఎర్లీ టు రైజ్ అన్నది కూడా బాగా అలవాటైపోయింది అనమాట. అలారం ఏమీ లేకుండా లేస్తున్నాను ఆ టైం కంటే. ఐ ఫెల్ట్ ఐ అచీవ్డ్ అ వెరీ గుడ్ థింగ్ ఇన్ దిస్ ఇయర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ 2025లోనే అట్లీస్ట్ నాకు ఒక 100 subscribers అన్నా రావాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను అనమాట. మేబీ నేను కనుక వీడియోస్ ఎక్కడ బ్రేక్ లేకుండా కనుక అప్లోడ్ చేస్తుంటే వితౌట్ టేకింగ్ ఎనీ బ్రేక్స్, ఏదో ఒక రీజన్ వల్ల నాకు బ్రేక్ వస్తూ ఉంది జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా, అలాంటి బ్రేక్స్ ఏమీ లేకుండా స్టార్ట్ చేస్తుంటే కనుక 100 subscribers కాదు ఇంకా అంతకన్నా ఎక్కువే వచ్చేవాళ్ళేమో అనుకున్నాను అనమాట. అండ్ అఫ్కోర్స్ 100 subscribers అనుకున్నాను నేను. ఆ టార్గెట్ని కూడా రీచ్ అవ్వగలిగాను అనమాట. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఎప్పటి నుంచో కొన్ని మన ఓల్డ్ స్టోరీస్ ఇట్లాంటివన్నీ చెప్పాలి అనుకున్నాను అనమాట. అండ్ దిస్ ఇయర్ చెర్రీ ఇచ్చిన ఒక చిన్న ఐడియా వల్ల నేను అది కూడా స్టార్ట్ చేశాను. దట్ ఈస్ శ్లోక టు సోల్ అనేసి స్టార్ట్ చేశాను అనమాట. అందులో మహాభారత, రామాయణ అన్ని ఓల్డ్ స్క్రిప్చర్స్ అన్నిటి గురించి డిస్కషన్స్ ఉంటాయి, స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ భగవద్గీత అనమాట. అది ఇంగ్లీష్లో ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక శ్లోక టు సోల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.